వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా కళ్యాణ్ దుర్గం ప్రీమియర్ లీగ్కి ఇచ్చేసినటువంటి సోదరీమణులు, పాత్రికేయులు, ఆటగాళ్ళు, మ్యూజిక్ అందరూ కూడా పేరు పేరున నాయక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కళ్యాణ్ దుర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. సోదరుని సురేంద్ర బాబుని అభినందిస్తూ ఉన్నాను. ఆయన పరిపుష్ట గల నాయకుడు, అన్ని రకాల బలమైన నాయకుడు కాబట్టి బలంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఇప్పుడు చూసినట్లయితే కార్తిక్ టీం వర్సెస్ గరుడ అంటే హోరాహోరీగా పోరాటం చేసి ఓటమి గెలుపు సహజమే. గరుడ టీం జస్ట్ ఒక బాల్ అని సరిగా ఆయన కొట్టింటే ఆయన విజయం సాధించేవాళ్ళు. అయితే గెలుపు ఓటములు అనేది సహజం. ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవాలి. అవునా కాదా? మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూసాం, మన లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు చూసాం. ఒక ఉత్కంఠత నెలకొంది. ఎక్కడ? మన జిల్లాలో మడకసిరలో మా రాజు వర్సెస్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మధ్య 3 గంటల సేపు వెయిట్ చేశాం. ఆ హాల్లో ఉత్కంఠత ఉంది. లెక్కిస్తా ఉంటే గగనం మా ఎన్నికలన్నీ నిక్కబరుచుకున్నాయి. ఏం నడుస్తుందో, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని చూస్తా ఉంటే ఆఖరి నిమిషంలో మా సోదరుడు 351 ఓట్లతో గెలిచాడు. ఆ విధంగానే ఈరోజు ఈ క్రికెట్ అనేది టీంలో గెలుపు ఓటములు సహజమే. దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. భవిష్యత్తులో గెలిచేదానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయితేనే ఎస్ఎంఎస్ అనేవాళ్ళం. ఏది మార్చి సెప్టెంబర్ వస్తూ ఉంటాయి. ఇలాంటి పోటీలు జరుగుతూ ఉంటాయి. రేపు భవిష్యత్తులో ఈ ఓటమిని రేపు గెలుపుగా మీరు మలుచుకొని భవిష్యత్తులో జరగబోయేటువంటి ఇలాంటి టీముల్లో గరుడ టీం కూడా విజయం సాధించాలని వాళ్ళని కూడా కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు విజయం సాధించినటువంటి కార్తిక్ టీంను కూడా అభినందిస్తున్నాను. ఈరోజు సాయం సంధ్య సమయంలో ఈరోజు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం కనుల పండుగ కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు సురేంద్ర గారి ఆధ్వర్యంలో నడవబోతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యనిర్వాహకులు, అదేవిధంగా సురేంద్ర బాబు టీము అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేదానికి విచ్చేసినటువంటి యువకులందరికీ నేను అదేవిధంగా ఒక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, యువత ఈరోజు దేశానికి అవసరం. అదే యువకులు కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పంచుకుంటూ, అదేవిధంగా దేశానికి స్ఫూర్తి, మన రాష్ట్రానికి స్ఫూర్తి మన లోకేష్ బాబు గారు యువ నాయకుడు. ఆయన నాయకత్వంలో ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి. మన నాయకుడు ఒక విజన్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రకాలు కూడా అభివృద్ధి సాధిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సురేంద్ర బాబు గారి గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే లోకేష్ గారు డిఎస్సి అనౌన్స్ చేశారో, కోచింగ్ అనౌన్స్ చేసిన వెంటనే 1000 మెంబర్స్ కి ఫ్రీ కోచింగ్ అనౌన్స్ చేశారు మన శ్రీ అమిలేని సురేంద్ర బాబు గారు. ఆ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడు కని విని ఎరుగని రేంజ్ లో కళ్యాణ దుర్గం ప్రీమియర్ లీగ్ అంటూ ఇంకా ఇంత అట్టహాసంగా జరుపుకునేటువంటి కన్నుల పండుగ ఈ లీగ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. వన్స్ అగైన్ కళ్యాణ దుర్గం ప్రజలందరూ తప్పించి మా సురేంద్ర బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైట్ నౌ శ్రీ కలువ శ్రీనివాస గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. రాయదుర్గం ఎమ్మెల్యే సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. కళ్యాణ్ దుర్గం క్రీడా
క్రీడాకారులకు క్రీడాభిమానులకు ఒక పండగని సృష్టించిన అమిలినేని సురేంద్రబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సవిత గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, క్రీడా ప్రాంగణంలో ఉరకలేసే ఉత్సాహంతో ఎంతో ఉద్విగ్నంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ని తిలకించిన యువతీ యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు కార్తీక్ టీము గరుడ టీం మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మేము అనుకున్నాం గరుడ టీము విన్ అవుతుందేమో అని మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం చాలాసేపు. అయితే వికెట్లు వెంటనే కోల్పోవడం కొంచెం మానసికంగా స్థైర్యాన్ని కోల్పోయినట్లయింది. కానీ నేటి ఓటమి రేపటి విజయానికి తొలిమెట్టని అంటారు. కాబట్టి క్రీడల్లో గెలుపోటములు సమానమే. ఎవరు గెలిచినా గెలిచింది కళ్యాణ్ దుర్గమే కదా. కాబట్టి కళ్యాణ్ దుర్గం గెలుపులో పాలు పంచుకుంటున్న మీ అందరికీ, అమిలినేని సురేంద్రబాబు గారిని అనతి కాలంలో ఆదరించిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు ఉరకలేసే ఉత్సాహంతో మున్ముందుకు వెళుతుందని, అద్వితీయమైన ప్రగతిని సాధిస్తుందని, ఆ దిశగా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందజేయాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్లీ వర్డ్స్. ఇప్పుడు దగ్గుబాటి వెంకట శివ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. హలో కళ్యాణ్ దుర్గం, ఇక్కడ వేదికను అలంకరించిన మంత్రివర్యులు సబితా గారికి, అలాగే రాయదుర్గం శాసనసభ్యులు కాళ శ్రీనివాసన్న గారికి, అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారికి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్థసారథి గారికి, అలాగే మడకసిరి ఎమ్మెల్యే రాజు గారికి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి, ఇక్కడ కళ్యాణ్ దుర్గం హీరోయిన శాసనసభ్యులు సురేంద్రన్న గారికి, అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, కళ్యాణ్ దుర్గంలో ఇలాంటి ఒక వాతావరణం ఉంటుందని చెప్పేసి మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐపీఎల్లో ఎలా అయితే చూసామో ఐపీఎల్ మ్యాచ్ మాత్రం ఇక్కడ కానీ జరిగింది. ఇంత ఉత్కంఠ వాతావరణంలో కార్తీక్ కింగ్స్ గెలవడము శుభము. ప్రతి ఒక్కరూ ఇందాక పార్థసారథి చెప్పినట్ల ఇక్కడ కళ్యాణ్ దుర్గం గెలిచింది. కళ్యాణ్ దుర్గం ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇప్పుడు ఆర్ గుంతకల్ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న కళ్యాణ్ దుర్గం అన్నా తమ్ముళ్ళకి అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను క్రికెట్ మ్యాచ్ చూడాలంటే ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు, కానీ ఫస్ట్ నుంచి నేను చూడను. 10 ఓవర్ల టెన్షన్ పుట్టించే అదే నేను చూస్తుంటా. ఈరోజు కూడా ఈ వేదిక మీద కూర్చున్నప్పుడు కార్తీక్ టీం గరుడ టీం చూస్తుంటే నేను అందుకు చెప్పా,
అన్న గరడా టీం గెలొచ్చేమో అని నేను అనుకున్నా, కానీ వాళ్ళ దురదృష్టం పాపం వెంబడే వికెట్లు పడిపోవడం కారణంగా ఆ ధైర్యపడి ఓడిపోవడం జరిగింది. కాబట్టి అయినా గెలుపు ఒక్కరికే సాధ్యం కాబట్టి కార్తిక టీం గెలిచినందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కళ్యాణదుర్గంలో ఇంత పెద్ద ఎత్తున మా అన్న సురేంద్రన్న ఈ స్టేడియంలో ఇంతమంది వస్తుంటే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కూడా అంత ఆనందంగా ఉంది. యువతికి ఎంకరేజ్ చేయడము రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఎంత ఎంకరేజ్ చేస్తారో రాజకీయంగా, అలాగే ఈ కళ్యాణదుర్గంలో యువతిని ఎంకరేజ్ చేయడం కూడా మన సురేంద్ర అన్నది గొప్ప అని చెప్పొచ్చు. నేను అన్నతో చెప్పా వచ్చినప్పుడే, అన్న ఈ కళ్యాణదుర్గంలో గత పాలకుల్ని మీరు మరిపిస్తారన్నా అని నేను అన్నా. ఖచ్చితంగా గత పాలకుల్ని మరిపిస్తాడు ఈ సురేంద్రన్న. రాజకీయంగా కాకుండా ఇలాగ ఉత్తేజపరికే కార్యక్రమాలు కాకుండా ఈ కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా కృషి చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు. ఏదేమైనా కూడా ఈ అనంతపురం జిల్లా వార్ వన్ సైడ్, మన టీడీపీకి వార్ వన్ సైడ్. ఎప్పుడు కూడా ఇలాగే మీ ప్రేమ అనురాగం మన సురేంద్రానికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇప్పుడు ఆర్ మడకసిర ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇంత అద్భుతంగా ఎక్కడో రాష్ట్ర రాజధాని, దేశ రాజధాని లేదా ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఏ రకంగా అయితే క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయో ఇంత అద్భుతంగా ఖర్చుకు వెనకాడకుండా మీకోసం ఏర్పాటు చేసిన మీ శాసనసభ్యుడు నా సోదరుడు సురేంద్రబాబు అన్న గారికి మొదటి నుంచి ఆయనకు దేనికి రాజీపడే అలవాట్లేదు. ఖర్చుకైనా దేనికి కూడా లెక్కలేసుకునే రకం కాదు. రిజల్ట్ ముఖ్యమైనకి. మీ ఆనందం కోసం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం కోసం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన సురేంద్రబాబు అన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య అతిథి మంత్రి సబితా గారు, పార్థసారథన్న గారు, కాళా శ్రీనివాసన్న గారు, జయరామన్న గారు, ప్రసాద్ అన్న గారు, వెంకటశివుడు యాదవ్ గారు, వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక ముందున్న అంబికా లక్ష్మణ్ గారికి, అనంతపురం ఎంపీ, వేదిక ముందున్న కళ్యాణదుర్గం యువతి యువకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరినీ చూసిన తర్వాత, ఈ ఆటను చూసిన తర్వాత, గతంలో క్రీడా శాఖ మంత్రి రోజా గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి పేరు పెట్టి 150 కోట్లు దెబ్బేసింది. ఈ మాత్రం క్రీడలు రాష్ట్రంలో జరిగింటే 1000 కోట్లు దెబ్బేసిండు. అలాంటి అవినీతి సామ్రాజ్యం నుంచి దాన్ని కూకటి వేళ్లతో కూల్చివేస్తూ 151 మంది ఉన్న ఆటగాళ్ళని ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డికి 11 మందికి పరిమితం చేసింది. ఆ రోజు కళ్యాణదుర్గంలో సురేంద్రన్న గెలిస్తే ఎంత ఆనందపడ్డారో ఇప్పుడు గెలిచిన టీంను అభినందించడానికి అందరూ అలా పరిగెత్తడం చాలా అభినందనీయం. గెలిచిన టీము, ఓడిన టీం కూడా అది ఓటమిగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ ప్రతిభ గెలిచిన వాళ్ళకంటే మీరు కూడా పోరాడారు. ఖచ్చితంగా మీ రెండు టీముల్ని గెలుపోటములుగా చూసేంత పరిస్థితి లేదు. పార్థసారథన్న చెప్పాడు, నేను పార్థసారథన్న 3 గంటలు టెన్షన్ పడినాం నా రిజల్ట్ దగ్గర. 10, 20, 10 అంటే 18 రోజులు పోయిండేది.
నేను 18 రోజులే నా ఆర్ నారాయణ మూర్తి బడ్జెట్, పెద్ద బడ్జెట్ లేదు కాబట్టి నా రిజల్ట్ అదే. నేను ఎంత టెన్షన్ పడినానో పార్థసారథి అన్న నేను ఇద్దరం, ఆయన మెజారిటీ ఉన్నా కూడా నా రిజల్ట్ కోసం 3 గంటలు నా కోసం అక్కడ కూర్చొని నేను ఎంత బాధపడితే నా అన్నగా అంతే బాధపడినటువంటి వ్యక్తి. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మనకసిర వైపు చూశారు. ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ మ్యాచ్ కోసం చూశారు. మీ శాసనసభ్యుడి గురించి 2 మాటలు చెప్పి ముగిస్తా, అందరికీ సమయం అయిపోయింది. సురేంద్ర బాబు గారు రాజకీయాల్లోకి ధనం సంపాదించడం కోసమో లేదా అధికారాన్ని అనుభవించడం కోసమో నాకు తెలిసి ఆయన కారు మీద స్టిక్కర్ తప్ప ఎమ్మెల్యే పదవి అంటే ఆయనకేం పెద్ద ఆయన చూడని జీవితం కాదు. కష్టపడి పైకొచ్చాడు, వర్కులు చేసుకొని పైకొచ్చాడు, నిజాయితీగా సంపాదించాడు. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టే గెలిచిన వెంటనే మెగా డిఎస్సిని కళ్యాణదుర్గంలో ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేసి 1000 మందికి విద్యను అందిస్తున్నటువంటి వ్యక్తి సురేంద్రబాబు గారు. అంత మంచి వ్యక్తి మీ శాసనసభ్యుడు కావడం నిజంగా మీ అదృష్టమని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎప్పుడు ఆయనకు అండగా ఉండండి, ఆయన మీకు అండగా ఉంటారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఆడిన ప్రతి టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. జై భీమ్, జై అంబేద్కర్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా నేను కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి తెలియజేద్దాం అనుకుంటున్నాను సురేందర్ గారి గురించి. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ బెంగళూరులో జరిగినాయి. చాలా మంది ఫ్యామిలీస్కి హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేశారు. ఒకేసారి ఫ్యామిలీ మొత్తానికి ఎంప్లాయీస్ అందరికీ 1 month బోనస్ అనౌన్స్ చేయడమే కాకుండా ఆ రోజు యాంకరింగ్ చేసిన నాకు డబుల్ పేమెంట్ ఇచ్చి నా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా డబుల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేసేలాగా సురేందర్ గారు లాస్ట్ ఇయర్ చేశారు. సో మీరు చెప్తే పాయింట్ గుర్తొచ్చింది సార్, అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ టు సురేంద్ర బాబు గారు. అండ్ నౌ రిక్వెస్టింగ్ ఆర్డీఓ సుష్మిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఆనరబుల్ మినిస్టర్ గారికి, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఏ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ సర్స్ అండ్ మ్యామ్. సో హలో కళ్యాణ్ దుర్గ్. సో ఈరోజు మీ అందరిలో విరాట్ కోహ్లీని చూస్తే నేను, సో యూ పీపుల్ ఆర్ నథింగ్ లెస్ దెన్ విరాట్ కోహ్లీ టుడే. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా, మీకు విరాట్ కోహ్లీ ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ధోని ఇఫ్ నాట్ ధోని ఐ కెన్ రిలేట్ ఏ ధోని ఆర్ ఏ విరాట్ కోహ్లీ. ఎస్ ఆఫ్ కోర్స్. సో మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ నాన్నగారు ఈ రోజు చనిపోతే నెక్స్ట్ డే వచ్చి రంజీ మ్యాచ్ ఆడారు ఆయన, విరాట్ కోహ్లీ గారు. సో విత్ కర్ణాటక ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ. సో దట్ ఈస్ కాల్డ్ స్పోర్ట్స్మెన్షిప్. ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఓన్లీ క్రీడాకారులకు మాత్రమే అంకితము. సో చూడండి, ఈరోజు లాస్ట్ మూమెంట్ వరకు ఏంటి అంటే ఆ గరుడ టీం గెలుస్తుందని అందరూ అనుకున్నారు. బట్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ విత్ దట్ స్పోర్ట్స్మెన్షిప్. మీరందరూ కూడా అలాగే ఇదే విధంగా సార్, మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మనకి స్టార్ట్ చేసిన డిఎస్సి కోచింగ్ విత్ 2000 పీపుల్. ఇట్స్ నాట్ ఎ జోక్. మెగా డిఎస్సి విత్ 2000 పీపుల్. అక్కడ ఫ్రీ ఫుడ్, ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్, మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్, ఫ్రీ టెస్ట్ సిరీస్. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ ఏంటి అంటే ఆల్రెడీ దే ఆర్ గివింగ్ టెస్ట్. అంత వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. అలాగే ఈరోజు మీరందరూ ఇక్కడ మన కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్లో, సో విత్ ఇన్ దీస్ 4 days మీరు యూ హ్యావ్ టెలిపోర్టెడ్ టు అహ్మదాబాద్, ముంబై, కోల్కతా కదా. మీరందరూ కూడా డిఫరెంట్ స్టేడియంస్ నుంచి మ్యాచ్ ఉత్కంఠభరితంగా చూసినట్టుగా ఇక్కడ ఆడారు. సో మేము ఈరోజు ఇక్కడ లైవ్ చూస్తున్నప్పుడు, అలాగే ఇక్కడ కూర్చుని మిమ్మల్ని చూస్తున్నప్పుడు, సో వీ ఫెల్ట్ ఆల్ ఆఫ్ అస్ విత్ వన్ నోషన్ ఏంటి అంటే డెఫినెట్గా మేమందరము కేపీఎల్ చూస్తున్నట్టు లేదు, డెఫినెట్లీ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తున్నట్టే ఉన్నది. Absolutely. సో
That is one absolute truth, and all the credit goes to our honorable MLA Garu and to you all. So we are very proud to be, and you should be very proud to be in Kalyan Durg. And మీ కళ్యాణ్ దుర్గ్ పేరు ఇలాగే ఖచ్చితంగా నిలబెట్టి, అలాగే ఇదే క్రీడా స్ఫూర్తితో మీరందరూ మంచి పనులు చేసి పురోగతిని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఇప్పుడు వెంకట శివయ్య యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కారము. ఈరోజు కళ్యాణ్ దుర్గంలో ఏదో ఒక పండుగలాగా వాతావరణం ఏర్పడిందంటే అది మన ఎమ్మెల్యే గారు అలిమినేని సురేంద్రన్న గారు ఈ కార్యక్రమం చేపట్టడం, యువత ఇంత రెట్టింపుగా రావడం అంటే ఆశామాషగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సబితమ్మ గారు, మంత్రి గారు, అదేవిధంగా కాళశ్రీనివాసన్న గారు, పార్సారథి అన్న గారు, అంబికా లక్ష్మణ్ అన్న గారు, అదేవిధంగా మన ఎంఎస్ రాజు గారు, మా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మా సోదరులైనటువంటి గుమ్మనూరు జయరాం గారు, ఆర్డీఓ గారు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నాయకులు, ఈ కార్యక్రమానికి సురేంద్రన్న ఎంత వెచ్చించాడో ఆ టీం అంతా కష్టపడి ఈ ప్రోగ్రాం చేసిందంటే ఇది ఆశామాషగా జరగలేదని అంతా కళ్ళారా చూస్తున్నాము. ముఖ్యంగా యువత ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు ఏ ఎలక్షన్ లేదు, ఏ లాభసాటికి లేకోకుండా యువత కోసం, ఉద్యోగం కోసం, మెగా డిఎస్సి కోసం వేల మందిని కోచింగ్ ఇప్పిస్తున్న ఎమ్మెల్యే సురేంద్ర గారు, అదేవిధంగా క్రీడలు ఉత్సాహపరిచే విధంగా మానసికంగా ఇళ్లలో ఇబ్బంది పడుతున్న యువత కోసం ఈ విధంగా ఆయన ఖర్చు పెట్టి ప్రజలకు మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మనందరికీ, ఈ కళ్యాణ్ దుర్గం ప్రజలందరికీ, అదేవిధంగా పోతే ఒక మారుమూల గ్రామం లాంటి కళ్యాణ్ దుర్గానికి ఇంత టెక్నాలజీ తెచ్చి ఈ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఒక ఆర్డిటి సమస్య జరిపిందేమో కానీ ఇక్కడ మాత్రం బయట జరపడం ఒక ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర గారికి దక్కుతుందని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. Thank you very much, sir. And now requesting our Member of Parliament, Lok Sabha, Anantapuram District, Shri Ambika Ji Lakshmi Narayan Rao గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు, కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు సోదరులు అమిలినేని సురేంద్రబాబు గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు చెల్లెమ్మ సవితమ్మ గారికి, సోదరులు రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారికి, సోదరులు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్సారథి గారికి, అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి, గుంతకల్ శాసనసభ్యులు గుమ్మరు జయరాం గారికి, మడకశిల శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసినటువంటి పెద్దలకు, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి యువకులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి మనము వెనక్కి చూసుకుంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేసేటువంటి క్రీడలేమో తెలిసే మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. గుడివాడలో క్యాసినోలు నడిపారు, కోడి పందాలు నడిపినారు, పేకాట క్లబ్బులు నడిపారు. అదే మన సంస్కృతి. అది తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇలాంటి యువతకి అవకాశం ఇచ్చి ప్రజాసేవలో నిమగ్నం కావాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజలందరి యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నడవడిక కలిగినటువంటి సమాజాన్ని తీసుకునే ఉద్దేశంతో ఈరోజు అమిలినేని సురేంద్రబాబు గారు నిజంగా కళ్యాణ్ దుర్గంలో ఈ యొక్క ఫ్లడ్లెస్ ఏర్పాటు చేసి రాత్రిపూట్ల కూడా క్రికెట్ ఆడించేటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేది నిజంగా కళ్యాణ్ దుర్గం వాసుల అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఎంతో ఒక టెన్షన్గా ఒక ట్రెమండస్ మ్యాచ్ ఈరోజు మేము చూసే అవకాశం ఇచ్చేటువంటి కళ్యాణ్ దుర్గం వాసులకి, క్రీడాకారులు అందరూ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరొకసారి ఈరోజు నిజంగా చెప్తున్నాను,
గరుడా టీం కానీ కార్తిక్ టీం కానీ రెండు పోటాపోటీగా ఆడినాయి. ఒకరు గెలవాలంటే ఒకరు ఓడిపోవాలి కాబట్టి ఓడిపోయారు గరుడ వాళ్ళు తప్ప ఇందులో మనం ఇంకో రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గెలుపోవడం సహజమే కావచ్చు, కానీ ఈరోజు నేను అనుకోవడం అయితే ఈరోజు గెలిచింది క్రికెట్ గెలిచింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మీరందరూ కూడా 4 రోజుల నుంచి దాదాపుగా 36 టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేసి 198 సిక్స్లు కొట్టారంటే ఈ గ్రౌండ్ నిజంగా ఎంతమంది సంతోషించారు, ఎంతమంది ఇక్కడ కేకలు వేసుకుంటూ ఈరోజు ఆనందించిన విషయాన్ని గుర్తిస్తాయి ఈరోజు. కాబట్టి ఇలాంటి క్రీడా స్ఫూర్తితో మనమందరూ కూడా తరచూ కలుసుకోవాలి. ఇక్కడ పార్టీలు లేవు, వ్యక్తులు లేరు, పెద్ద లేదు, చిన్న లేదు, పేద లేదు, ధనికలు లేరు, అందరూ కూడా ప్రేమించారు క్రికెట్ని. ఇలాంటి క్రీడల వల్ల మనందరూ కూడా ఒక మనోధైర్యం వస్తుంది, మనందరికీ కూడా ఆహ్లాదాన్ని పంచుతుంది. ఒక కళ్యాణదుర్గం ప్రాంతంలో నిజంగా ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు క్రీడల్లో ముఖ్యంగా యువత, గ్రామీణ యువతకి అవకాశం ఇచ్చి వీళ్ళు కూడా మంచి పోరాట పటిమ కలిగిన వారు భవిష్యత్తులో అవసరమైన రంజీ ట్రోఫీలో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నవారుగా గుర్తించేటువంటి ఒక మొదటి అవకాశంగా కళ్యాణదుర్గం వాసులకు ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా అమిలే సుందరబాబు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మనమందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమాల కోసం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితోటి, అదేవిధంగా ఆయన అధ్యక్షతన ఈరోజు రాష్ట్రం పరుగులు ఎడుతూ ఉంది. అనేక రకాలుగా ఈ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకోవాలని చెప్పేసి ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి మన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన నడిపించిన వ్యక్తిగా ఒక మామూలు క్రీడాకారం కంటే ఇంకా పెద్ద ఎత్తున ఒక యువకుడిలాగా ఈరోజు పయనిస్తూ మనందరికీ కూడా ఈరోజు ఆదర్శవంతంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఈరోజు ఎక్కడికక్కడ మంచి సాంప్రదాయమైనటువంటి ఒక మంచి వనరులు తీసుకొచ్చి మనందరికి కూడా ఒక నాణ్యమైనటువంటి పరిపాలన ఇవ్వాలి, ఒక మంచి అధికారులు కావాలి. అధికారులు ఎవరో చెప్తే వేయకోకుండా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని మంచి మంచి అధికారులు తీసుకొచ్చి పరిపాలన ఇచ్చే దిశగా లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి అలాంటి లోకేష్ గారి యొక్క నాయకత్వంలో మనమందరూ కూడా భవిష్యత్తులో ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి మనమందరూ కూడా ఒకటే కోరుకోవాలి, ఈరోజు గెలిచిన వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఓడిపోయిన వారు తప్పకుండా గెలవడానికి మరో ప్రయత్నాన్ని వాళ్ళు ముమ్మరంగా చేపట్టి గెలుపు ఓటలు సహజమే. కాబట్టి దాని అందరూ కూడా మనం స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడా స్ఫూర్తితో నింపి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి అమిలే సురేంద్రబాబు అదేవిధంగా వాళ్ళ టీం అందరూ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మరొకసారి మినిస్టర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీమతి ఎస్ సవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. విన్నర్స్ కి కంగ్రాచులేషన్స్, రన్నర్స్ కి విష్ ద ఆల్ ది బెస్ట్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ చెప్పారు, ఇప్పుడే సమయం కాలాతీతమైంది. నేనైతే సురేంద్ర అన్న పిలిచినప్పుడు ఏదో వచ్చేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం, నేను విజయవాడకి వెళ్ళాలి, కానీ మనసు ఎందుకో వెళ్ళలేదు. ఇలాంటి ప్రశాంతతమైన వాతావరణంలో ఇంత ఇంట్రెస్టింగ్ టీంలో ట్రైన్ వెళ్ళిపోయింది, పోతే పోయిందిలే, ఫ్లైట్ పోతే పోయిందిలే, బై రోడ్ అన్న పోవచ్చేమో, కానీ ఇలాంటి మ్యాచ్ మళ్ళీ నేను లైవ్ లో చూడలేను. అంత ఆనందంగా కనిపించింది. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా, నిజంగా చాలా బాగా ఆడారు ఇద్దరును. అంతేకాదు క్రీడలు చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం. ఆరోగ్యానికి, మానసికానికి అన్ని విధాల క్రీడలు చాలా అవసరం. కాబట్టి ఇలాంటి మంచి టోర్నమెంట్ పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇంత కాలక్షేపము, ఇంత ఇంట్రెస్ట్గా ఎప్పుడు చూడలేదు. అందరూ బిజీగా ఉన్నాం. నిజంగా అందరూ ఇక్కడున్న లీడర్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా, ఎవరికి పోబుద్ది కాలేదు, మ్యాచ్ చూద్దామని అంత ఇంట్రెస్ట్గా చూశారు. కాబట్టి నిజంగా సురేంద్ర అన్న గారికిను వారి ఒక టోర్నమెంట్ ఆడాలంటే అంత ఈజీ కాదు, ఆడిచ్చాలంటే అంత ఈజీ కాదు. దాని వెనక చాలా మంది కష్టపడి, దాని టీం వెనక చాలా మంది బ్యాక్ ఎండ్ పనిచేసింటారు. మరి బ్యాక్ ఎండ్ పనిచేసిన వరకు మరి సురేంద్రన్న గారికి చాలా సంతోషం. మరి కళ్యాణ్ దుర్గంలో ఎప్పుడైనా ఇలాంటి చూసారా ఇలాంటి టోర్నమెంట్? నో,
ఎప్పుడైనా చూసారా? నేనైతే లైవ్ లో ఎప్పుడూ చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను. నమ్ముతారో లేదో చాలా సంతోషంగా ఉంది. నేను మీకు అందరికీ తెలియజేసేది, యువతకు అందరికీ తెలియజేసేది ఒక్కటే, మేమందరం మీకు అండగా ఉంటాం. మనందరికీ అండ మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మనందరినీ నడిపించడానికి నారా లోకేష్ గారు ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైతే మనం ఎన్నికల సమయంలో మన నాయకులు చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చెప్పారు తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నారు, తొలి సంతకం చేసి చూపించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అన్నా క్యాంటీన్ అన్నారు, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అదే విధంగా మన యువ నాయకులు మన యువతకు భరోసా ఇచ్చారు. మాలాంటి యువకులందరికీ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చి, అంతేకాదు ఒక మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారు యువతకి ఇచ్చిన భరోసా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతుంది యువతకన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తున్నాయి. ఈ రోజు ఇక్కడనే కాదు, మనం అంతర్జాతీయ స్థాయిలో కూడా మన కళ్యాణ్ దుర్గం నుంచి ఆడాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా కళ్యాణ్ దుర్గానికి, రాష్ట్రానికి, దేశానికి మనమంతా గుర్తింపు తేవాలంటే క్రీడల్లో మనం అందరం ముందు ఉండాలి. కాబట్టి మీరు ముందు ఉండాలంటే మేము వెనకుండా మిమ్మల్ని అందరినీ నడపాలి. కాబట్టి ఖచ్చితంగా మేమందరం బ్యాక్ అండ్ మీకు అందరికీ సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి నాకు ఇలాంటి గొప్ప అవకాశం కలిగజేసిన మన సురేంద్రన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా నేను పెనుగొండలే పోతానే నన్ను ఒకటే అడుగుతారు మా వాళ్ళు యూత్ అంతా, అక్క నువ్వేమో కళ్యాణ్ దుర్గం పోయి వచ్చినావు, మరి నువ్వెప్పుడు పెడతావు అంటున్నారు. మరి అంటారేమో అనిపిస్తుంది. అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. ఖచ్చితంగా నేను కూడా పెట్టాల్సి వస్తుంది. మరి వీళ్ళందరూ గెస్టులు కూడా రావాల్సి వస్తుంది. చాలా సంతోషం. ఒక మంచి మెసేజ్ యువతకి. మేమంతా బ్యాక్ ఎండ్ ఉన్నాం. సురేంద్రన్న మంచి ప్రోగ్రాం పెట్టారు. మరొక్కసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ హానరబుల్ ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మన మంత్రివర్యులు సవితమ్మ గారు, అలాగే మన ఎంపీ గారు బికే పార్థసారథి గారు, అలాగే మన ప్రియతమ నాయకుడు కాలువ శ్రీనివాస్ గారు, అలాగే మన అంబికా లక్ష్మణ్ గారు, జయరాం గారు, ముఖ్యంగా మా మిత్రులైన ఎంఎస్ రాజు, మరి ప్రసాద్, మరి మన పార్టీ అధ్యక్షుడైన యాదవ్ గారికి, మన ఆర్టీఓ గారికి, ముఖ్యంగా ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో ఒకటి జరగాలి, మన కార్యక్రమాలను దిగ్విజయం చేయాలి, మన కార్యకర్తలు మన కళ్యాణదుర్గం ప్రాంతం బాగుండాలని ఈ ప్రోగ్రాంని కష్టపడి దిగ్విజయం చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మా ఎస్ఆర్సి అధినేతలైన ఎం రాజగోపాల్, డి వెంకటేష్ మరియు యశ్వంత్, అవినాష్, మరి ధర్మతేజ, ఇతరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించింది ఇదంతా ఒక పద్ధతిగా, ఒక సింగిల్ హ్యాండెడ్గా నడిపించిన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, చాలా ఆలోచన ఉన్న వ్యక్తి, ముందుకి ప్రతి వ్యక్తికి ఏం అవసరమో, ప్రతి వ్యక్తికి ఏ క్షణంలో ఏం అవసరమో గుర్తించే వ్యక్తి మన గోపి. ఎందుకంటే చాలా మంది పెద్దలు చాలా రకాలుగా స్పీచ్లు ఇచ్చారు,
అందరికి కూడా ధన్యవాదాలు. వాళ్ళందరూ ఇక్కడికి రావడం, ఈరోజు 10 గంటలైనా మన కోసం వేచి ఉండడం కూడా నిజంగా మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన ప్రాంతానికి వాళ్ళు ఎప్పుడు కూడా రావాలి. మన ప్రాంతం సస్యశ్యామలమైనంత వరకు వాళ్ళు ఇక్కడే ఎప్పుడు కూడా వచ్చి మన ప్రాంతాన్ని చూస్తూ వెళ్ళాలి. నిన్ననే మన కాలు శ్రీనివాస్ అన్న ఒక విషయం చెప్పాడు. ఏమంటే నాకు నిన్ననే సీఎం సెక్రటరీ గారు ఫోన్ చేశారు. అందరినేవా కాలువ అంటే జీడిపల్లి దాకా కాలువ వైడనింగ్ చేయడానికి సీఎం గారు వస్తున్నారు అని చెప్తే అన్న చెప్పాడు, మీరు ఎక్కడి దాకా చేస్తున్నారు సరే, భైరవనదిప్ప ప్రాజెక్ట్ కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చేస్తారో ఈ 2 ప్రాంతాలు కూడా బాగుపడతాయని చెప్తే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. ఈ సహకారం ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్కరి నాయకుల్లో కూడా కలగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఊరికొకరు చెప్పి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టోర్నమెంట్లో, కేపీఎల్ టోర్నమెంట్లో 8 టీంలు పాల్గొన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేపీఎల్ అంటే కళ్యాణ్ దుర్గ్ ప్రీమియం లీగ్ అంటారు. నా దృష్టిలో కృషి ప్రీమియం లీగ్. మన ప్రాంతంలో, మన కళ్యాణ్ దుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంట్లో కూడా చూసుకోండి, చాలా మంది అద్భుతంగా చదువుతున్నారు, క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి యువకుడు కూడా పార్టీలకు అతీతంగా కూడా మన క్రీడని కానీ మన చదువులు కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళపైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మరియు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరికి కూడా మనం ధన్యవాదాలు తెలియాలి. ఈరోజు మీరందరూ కూడా మన ఎన్డీఏ కూటమిని ఇంత విజయంలో నడిపించారు కాబట్టి వారు నాయకత్వంలో మనం ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే మన అంబికా లక్ష్మణ్ గారు ఒక్క విషయం చెప్పారు. అన్న, మన నియోజకవర్గంలో ఏదో ఒక మండలంలో ఒక స్టేడియం నిర్మించడానికి మన క్రీడల మంత్రి ఒప్పుకున్నారు. మీరు ఏ మండలం అయితే చెప్తారో ఆ మండలంలో ఒక స్టేడియాన్ని కూడా నిర్మించడానికి అవకాశం ఉంటుంది. నిజంగా మన పార్లమెంట్ సభ్యులు కూడా అంబికా లక్ష్మణ్ గారు కూడా పార్లమెంట్లో పోరాడుతున్నారు. అలాగే మన గుమ్మనూరు జయరాం గారు చాలా రకాలుగా, అన్న మీరు రావాలి ప్రోగ్రాం కంటే, అన్న ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఆయన రావడం. అలాగే మన ఆర్టీఓ గారు ప్రతి క్షణం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ఎలా ముందుకెళ్ళాలి ఒకటే అడిగాను. ఆర్టీఓ గారిని మీ అందరి ముందు కూడా చెప్పాలి రేపు పొద్దున, లేదంటే నాకు కష్టం అవుతుంది. ఆర్టీఓ గారిని అడిగితే, అమ్మ నాకు ఒక 100 ఎకరాలు కావాలి, కళ్యాణదుర్గ పట్టణంలో చాలా మందికి ఇల్లు లేవు, మీరు ఎటు తిరిగి ఒక కాలనీగా ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా నేను చూసి ఇస్తాను, 100 ఎకరాలు ఖచ్చితంగా ఇస్తాను సార్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన మల్లికార్జున గారికి చాలా సంతోషం. మీ పెద్దలందరూ కూడా, మీ పెద్దలు అడుగుజాడలో పార్టీని ముందుకు తీసుకెళ్తాను, పార్టీకి నష్టం వచ్చే ఏ పని కూడా నేను చేయనని ఈ విధంగా తెలియజేస్తున్నాను. కాబట్టి చాలా ఆలస్యం అయిపోయింది, ఇంకా చాలా విషయాలు చెప్పాల్సింది ఉంది. ఏదైతే కార్తీక్ టీం ఉందో, ఏదైతే గరుడ టీం ఉందో, ఆ 2 టీములకు కూడా మనం చాలా స్ఫూర్తితో ఆడారు. వాళ్ళిద్దరికి కూడా మనం కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇద్దరు మన జయరామన్న పక్క నుండి చెప్తున్నాడు, ఖచ్చితంగా గరుడ టీం గెలుస్తుందని చెప్పాడు. నేను చూస్తున్నా క్రికెట్ మనం రెగ్యులర్ చూస్తూనే ఉంటాం. ఒక ఓవర్ చాలా అటు ఇటు కావడానికి ఆ ఓవర్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు, గెలుపు వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. కానీ ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు కూడా ఈ విజయం దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫైనల్లో కార్తీక్ టీం గెలిచింది కాబట్టి
వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా ఇలాగే స్ఫూర్తితో రకరకాల టోర్నమెంట్ కావచ్చు, రకరకాల స్ఫూర్తితో కావచ్చు, యువత ఎవరు కూడా చెడ్డదారిలో పయనించుకోకుండా మంచి నడవడికతో పోతే మంచి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఇంతటితో నేను విరింపజేస్తున్నాను. జై హింద్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేమ ఆదరణ ఖచ్చితంగా మన కళ్యాణదుర్గం ప్రజల నుంచి మీకు ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, రైట్ నౌ మన ఎస్ఆర్సి ట్రస్ట్ నుంచి సురేంద్ర గారిని, రాజగోపాల్ గారిని, అలాగే వెంకటేష్ గారిని, వచ్చిన గెస్టులందరికీ కూడా, యశ్వంత్ గారిని, వచ్చిన గెస్టులందరికీ కూడా స్మాల్ మొమెంటో ప్రెజెంట్ చేయాల్సిందిగా, చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అందులో వన్స్ అగైన్ ఎస్ఆర్సి ట్రస్ట్ నుంచి సురేంద్ర గారిని, రాజగోపాల్ గారిని, వెంకటేష్ గారిని, యశ్వంత్ గారిని, ముందుగా ఆర్ మినిస్టర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీమతి ఎస్ సవిత గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సవిత గారు ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాటలు చాలా మంది ఇన్స్పైర్ చేశాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ శ్రీ బీకే పార్థసారథి గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ శ్రీ బీకే పార్థసారథి గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొడితే బాగుంటుందేమో కొంచెం. థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీ కాలువ శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. Thank you so much for joining us, sir. Our Member of Parliament Lok Sabha, Shri Ambika Ji Lakshmi Narayan Garu. Thank you so much. And next, our Guntakal MLA Shri Gumanuru Jairam Garni సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఆర్ మడకశిర ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజు గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. చిరు సత్కారం ఫ్రమ్ ఎస్ఆర్సి ట్రస్ట్ సురేంద్ర గారు, రాజగోపాల్ గారు, వెంకటేష్ గారు అండ్ యశ్వంత్ గారి చేతుల మీదుగా మడకశిర ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజు గారు. అలాగే అనంతపురం ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ సార్. అలాగే ఆ ప్రెసిడెంట్ వెంకట శివ యాదవ్ గారిని సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ ఆర్ ఆర్టీఓ మ్యామ్ రాణి సుష్మిత గారిని సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. రాణి సుష్మిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ మ్యామ్. యువర్ ప్రెజెన్స్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us in this lovely Premier League.
అలాగే ఆర్ డిఎస్పి రవిబాబు గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. డిఎస్పీ గారు ఎక్కడున్నా పైకి రావాలి. డిఎస్పీ సార్ ఎక్కడున్నా పైకి రావాలి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజగోపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ యశ్వంత్ గారు. అండ్ ఇప్పుడు ఎస్ఆర్సి ట్రస్ట్ నుంచి వీళ్ళందరినీ మన హానరబుల్ ఎమ్మెల్యే శ్రీ అమిలేని సురేంద్ర బాబు గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. సో ఎస్ఆర్సి ట్రస్ట్ తరపు నుంచి స్మాల్ చిరు సత్కారం టు ఆర్ ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు. Thank you very much. Thank you so much SRC Trust for being a part of this wonderful Premier League, Kalyan Durga Premier League 2024. SRT Trust ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ప్రీమియర్ లీగ్ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ SRC Trust. And now it's time for the presentations. సో దీనికోసం రిక్వెస్టింగ్ స్టేజ్ మొత్తంలో అందరినీ కూడా వెనక్కి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. బికాస్ ప్లేయర్ స్టేజ్ మీదకి రాబోతున్నారు కాబట్టి స్టేజ్ మీద ఉన్నటువంటి గెస్టులందరినీ ఉండి మిగతా వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. ఆల్రైట్, ముందుగా మన కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గోస్ టు టీమ్ కార్తిక్ కింగ్స్ నుంచి ఖాదర్. కంగ్రాచులేషన్స్. చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కార్తిక్ కింగ్స్ నుంచి ఖాదర్. క్షమించాలి. ముఖ్యంగా ఇంత కష్టాన్ని కూడా ఇంతమందిలో మన న్యూస్ కవరేజ్ చేస్తున్న పత్రికా మిత్రులకు, అలాగే ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేసి కష్టపడిన పోలీస్ వారికి మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ విషయం ముందే చెప్పాలని అనుకున్నాను కానీ ఏదో మాటల్లో తొందరలో మర్చిపోయాను, క్షమించాలి. మీ కష్టం చాలా ఉంటుంది, మీ కష్టాన్ని ఎప్పుడు కూడా మేము స్వాగతిస్తాం. Thank you, sir. Thank you very much. And yes, man of the series Khadir from team Karthik Kings, best batsman Khadir from Karthik Kings. Congratulations. రెండు ఓవర్లు కూడా ఖాదర్ కే. ఫ్లడ్ లైట్స్ ఆన్ చేయండి ప్లీజ్. ఫ్లడ్ లైట్స్ ఆన్ చేయండి. ఫ్లడ్ లైట్స్ ఆన్ చేయండి. బ్రో మైక్ వాల్యూమ్ ప్లీజ్. బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ బ్యాట్స్మెన్ ఖాదర్. కంగ్రాచులేషన్స్. బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు కూడా తనే సొంతం చేసుకుంటూ ఉన్నాడు. ఖాదర్ హారి, కంగ్రాచులేషన్స్.
ట్రోఫీతో పాటు క్యాష్ ప్రైజ్ వర్త్ 50,000 టు అవర్ టీమ్ మీ సేవ ఫైటర్స్. గట్టిగా చెప్పండి లేడీస్ అండ్ జెంట్మెన్, కంగ్రాచులేషన్. ఈ టీంని లీడ్ చేసింది వాళ్ళే. బద్దే నాయక్ టీం మెంబర్స్ అందరూ ఫాస్ట్గా నిలబడాలి ఇక్కడ. బాబు ట్రోఫీ సెంటర్లో అండ్ నెక్స్ట్ రన్నర్ అప్స్ ఆర్ టీమ్ గరుడాకి ట్రోఫీ అందజేయడం కోసం రిక్వెస్ట్ శ్రీ కాలువ శ్రీనివాసులు గారు, ఆర్ ఎమ్మెల్యే రాయదుర్గం టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అలాంగ్ విత్ ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ శ్రీ బికే పార్థసారథి గారు. సో వీరిద్దరి చేతుల మీదుగా అండ్ అలాగే ఆర్ గుంతకల్ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారి చేతుల మీదుగా సెకండ్ రన్నర్ అప్స్ ఆర్ టీమ్ గరుడాకి ట్రోఫీ అలాగే క్యాష్ ప్రైజ్ వర్త్ 1 lakh అందజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్ది కంగ్రాచులేషన్స్ టీమ్ గరుడా. హార్డ్ లక్, బట్ యూ గైస్ రియల్లీ ప్లేడ్ వెల్. అమేజింగ్ ఆడారు. బట్ ఒకరు విన్నర్ ఉంటారు, బట్ మీరు కూడా ఈక్వల్ టు విన్నర్స్. టీమ్ గరుడా హార్ది కంగ్రాచులేషన్స్. మరొకసారి టీమ్ గరుడాకి ట్రోఫీ ఇంకా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం కోసం మే రిక్వెస్ట్ శ్రీ కాలువ శ్రీనివాసరావు గారు అలాగే పార్థసారథి గారు అలాగే జయరాం గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రమేష్ బాబు సార్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. టీంతో పాటు టీమ్ గరుడ అలాంగ్ విత్ రమేష్ బాబు గారు ట్రోఫీ అందుకోవడం కోసం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ విన్నర్స్ రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. గెస్ట్లకి ఇప్పుడే లేట్ అయిపోయింది, ఫటాఫట్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కింగ్స్ కార్తిక్ కింగ్స్. ఓకే, కెన్ వీ హ్యావ్ టీమ్ గరుడ టు ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్. టీమ్ గరుడ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Can we have team Garuda please join us on stage? చప్పట్లే కళ్యాణ్ దుర్గం, గట్టిగా చప్పట్లు టు ఆర్ విన్నర్. వీళ్ళు విన్నర్ ఆల్సో రన్నర్ ఆల్సో అనుకోవాలి, బికాస్ అట్లాంటి కైండ్ ఆఫ్ మ్యాచ్ ని అలాంటి కైండ్ ఆఫ్ ఫినాలేని మనకు చూపించారు. హారీ కంగ్రాచులేషన్స్ రమేష్ గారు అలాంగ్ విత్ టీమ్ గరుడ. సో వీరికి రన్నర్ ట్రోఫీ అలాంగ్ విత్ క్యాష్ ప్రైజ్ వర్త్ 1 lakh rupees ఫ్రమ్ అవర్ కళ్యాణ్ దుర్గం ప్రీమియర్ లీగ్ 2024. హార్ది కంగ్రాచులేషన్స్ టీమ్ గరుడ. చప్పట్లు. Once again, hearty congratulations, Team Garuda. Well played. Kalyan Durgam Premier League 2024 చరిత్రలో నిలిచిపోతారు టీమ్ గరుడ. అలాంటి మ్యాచ్ ని చూసే అవకాశం అందరికీ కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రైట్, మూవింగ్ ఆన్ టు అవర్ Kalyan Durgam Premier League 2024 winners. That is Karthik Kings. వీళ్ళకి ట్రోఫీ ఇంకా క్యాష్ ప్రైజ్ వర్త్ 2 lakhs ఇవ్వడం కోసం మే రిక్వెస్ట్ our Minister of Backward Classes Welfare Government of Andhra Pradesh Srimati S. Savita Garni and alage our Honorable MLA Surendra Babu Garni and alage our Member of Parliament Lok Sabha Anantapur District Sri Ambika G. Lakshmi Narayan Garni alage our RDO Rani Sushmita Garni mundukochi winners ki trophy alage cash prize worth 2 lakhs ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. Thank you very much, Team Garuda. Hearty congratulations once again. Ladies and gentlemen, never before, ever after, Kalyan Durgam Premier League 2024 and history నిలిచిపోతూ ఈ టీం
గట్టిగా మేక్ సమ్ నాయిస్, గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ టీమ్ కార్తిక్ కింగ్స్. Kalyanadurgam Premier League 2024 winners Karthik Kings ట్రోఫీతో పాటు 2 lakh rupees cash prize. Hari congratulations. Once again, hearty congratulations to our Kalyanadurgam Premier League 2024 winners, Team Karthik Kings. అలాగే కంగ్రాచులేషన్స్. అలాగే సార్ స్టాప్ కాసేపు ఆపండి. అండ్ ఎస్, కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 హోస్ట్ చేసే అవకాశం కల్పించిన ఎస్ఎస్సి కన్స్ట్రక్షన్స్ అవినాష్ గారికి, యశ్వంత్ గారికి, అలాగే ఎమ్మెల్యే సురేందర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వాలంటీర్స్ అందరూ స్టేజ్ పైకి రావాలి. మిగతా కళ్యాణదుర్గం ఇలాగే అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంటారు మన ఎమ్మెల్యే బాబు గారు, రాజేష్, అనిల్ కోటి, పవన్, ప్రకాష్, రాజేష్, అనిల్ కోటి స్టేజ్ పైకి రావాలి అర్జెంట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్లీ ఆపర్చునిటీ. అనిల్ కోటి